అనే దానికంటే నా నుండి వాళ్ళ కోసం పని చేశాడు. అది నేను గర్వంగా చెప్పుకుంటాను. నేను నిమిత్త మాత్రురాలిని. ఆహ్, నేను ఎలా చెప్పాలి అనేది పక్కన పెడితే, మనం చెయ్యాలి అనుకున్న దానికి, సాధించాలి అన్నదానికి, మనం మంచి చేస్తే పంచభూతాలు కలిసొస్తాయంటారు. ఆ మంచిలో పంచభూతాలు నాతో ఉండి నడిపిస్తున్నాయని నేననుకుంటున్నాను. ఆహ్, మానస, మాస్టర్ మానస, మానస वो कुछ किसी प्रोग्राम के लिए गई है महिमजा। ओके। स्वाति जी हैं? यस, स्वाति है। Yes, ma'am. Himaja, ma'am. हाँ, हैंड रेज कर था। Swati ji, can you explain in Hindi or English? Yeah, sure. Thank you. हिंदी में रखना ताकि सबको समझ में आए। ओके, यस। अभी स्टार्ट करो। Yeah, यस। you can. Yeah. Sorry, ma'am. You can start. Later, I'll continue. You start, please. हाँ, थोड़ा I just थोड़ा joined. बात Actually, करने I के just बाद joined. हाँ हाँ, मैं अभी ज्वाइन हुआ था। 1 और Okay. 2 मिनट का बात करने के बाद रुकना है बीच में, ताकि वो ट्रांसलेशन में भूल ना जाए कुछ भी। ओके, Okay. No issue. Um, నేను మీకు మానస ఇంట్రడ్యూస్ చేశారు. నేను బేసిక్‌గా నల్గొండ జిల్లా అమ్మాయిని. తెలంగాణ. సో, ఇప్పటికి కూడా విలేజెస్‌లో ఎలా ఉంది పొజిషన్ అంటే, వరుసగా అమ్మాయిలు పుడితే వాళ్ళు వద్దు అనుకోవడము. నా పరిస్థితి కూడా అదే. అక్క తర్వాత మళ్ళీ అమ్మాయి పుట్టడంతో నన్ను వద్దు అనుకోని వదిలేసుకుంటే, అమ్మమ్మ నన్ను పట్టుకెళ్ళి ఆర్ఫనేజ్‌లో జాయిన్ చేశారు. తినకెవరూ లేరు. గార్డియన్ నేనే అని. దాంతో అక్కడ నన్ను ఎందుకు పెట్టారో అర్థం కాదు. నాకు పేరెంట్స్ ఉన్నారు. ఒక అక్క ఉంది. ఒక తమ్ముడు ఉన్నాడు. ఫ్యామిలీ అంతా ఉంది. వాళ్ళు హైదరాబాద్‌లో ఉంటారు. నన్నేమో నల్గొండలో ఒక 120 కిలోమీటర్ల దూరంలో ఒక చిన్న అమ్మాయిని ఆర్ఫనేజ్ హోమ్‌లో పడేస్తే నన్నెందుకు అక్కడ జాయిన్ చేశారో తెలీదు. నేను అందరికి దూరంగా ఎందుకున్నానో తెలీదు. ఆ లైఫ్ నేను ఎలా లీడ్ చేయాలో నాకు తెలీదు. కనీసం నా పనులు నేను చేసుకోవడం కూడా నాకు ఆ ఆ సమయంలో తెలీదు. అప్పుడు నా వయసు 3, 3.5 ఏళ్ళు అంతే. ఆహ్, కానీ ఒక ఫిఫ్త్ క్లాస్ వరకొచ్చేసరికి న ఆ! నేను ఇక్కడే పెరగాలి. నేను ఇక్కడే నేనేంటో బ్రతికి చూపించాలి అన్న ఒక మొండి ధైర్యం వచ్చేసింది. స్వాతి, మాస్టర్ స్వాతి. Yes, ma'am. Yes. नमस्ते मास्टर्स। हिमजा मैम बोल रहे हैं कि उनका मम्मी, उनका पेरेंट्स है, उनका सब कुछ है, रिलेशन है, सब कुछ फैमिली है, पूरा खानदान है। फिर भी उनका वो टाइम पे उनको अनाथ आश्रम में छोड़ दिया जब छोटी थी। उनको समझ में नहीं आया कि क्यों मुझे छोड़ दिए। मेरा सब कुछ है, मेरा मम्मी है, पापा है, सब कुछ है, क्यों मुझे छोड़ दिए। उनका एक ग्रैंड मदर थे, उनको देखभाल कर रहे थे छोटा समय पे। बाद में उनको वहां पे छोड़ दिए थे। तो 3 या 3.5 years था जब उनका एज उस टाइम पे। तो जब इनको लगता था कि क्यों मुझे ऐसा छोड़ दिए, मेरा सब कुछ है, वाई दीज पीपल आर डूइंग, वाई दीज पीपल लेफ्ट मी हियर। सो वैसा सोचते। पर जब उन्होंने 5th क्लास पढ़ रहे थे तब उन डिसाइड किया कि हाँ, यही मेरा प्लेस है, यही मैं यही जीना है, मैं सब कुछ सबको दिखाऊंगा, मैं जी के दिखाऊंगा, मैं विन करके दिखाऊंगा, ऐसा उनका डिसीजन लिए थे। మామూలుగా ఒక ఫ్యామిలీలో పేరెంట్స్, రిలేషన్స్ ఇంతే ఉంటారు. కానీ ఒక 60 మంది ఆర్ఫనేజ్ పిల్లల మధ్య, 60 కుటుంబాల నేపథ్యం మధ్య నేను పెరిగాను. ఈరోజు నేను ఉన్నాను. ఈరోజు కొన్ని
వేల మందికి, దాదాపు 7,000 మందికి నేను సపోర్ట్ చేయగలుగుతున్నాను. వాళ్ళకు అమ్మల, అక్కల సేవలు అందించగలుగుతున్నాను అంటే ఆ రోజు నేను లైఫ్ ఎలా అయితే లీడ్ చేశానో ఆ లైఫ్ మరొకరికి రాకూడదు అని చెప్పేసి నేను ఈ రోజు ఫౌండేషన్ స్టార్ట్ చేశాను. 10th క్లాస్ వరకు నేను ఆర్ఫనేజ్ లోనే పెరిగాను. ఒక్కొక్కసారి అక్కడ ఫుడ్ ఉండేది కాదు, సరైన వసతులు ఉండేవి కావు, ఫెసిలిటీస్ ఉండేవి కావు. ఒక్కొక్కసారి పొద్దున తింటే, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తే నైట్ డిన్నర్ వరకు కూడా ఏమి దొరకదు. ఈవెన్ వాటర్ కూడా దొరకని పరిస్థితుల్లో నేను లైఫ్ లీడ్ చేశాను. బట్ 10th క్లాస్ లో నేను అక్కడ మా మ్యూజిక్ టీచర్ ఒక లోకల్ ఛానల్లో నాకు ఉద్యోగం ఇప్పించారు, న్యూస్ ప్రెజెంటర్ గా. సో అక్కడే నా లైఫ్ ఒక టర్న్ తీసుకుంది. అంటే నేను సంపాదించగలను, నేను ఇంకొకరిని పోషించగలను. ఆ చేతిలో విద్య, కడుపులో ధైర్యం, ఆలోచనలో చురుకుదనం ఇవి ఉంటే కంపల్సరీ నేను ఇంకొకరికి సపోర్ట్ చేయగలను అనే ధైర్యం నాకు వచ్చింది. जब हिमजा जी जब छोटे थे तो वो डिसीजन लिए कि मैं जी के दिखाऊंगा, मैं सक्सेस होके दिखाऊंगा इन लोगों को, वैसा डिसीजन लिए थे। जब वहाँ आश्रम में 60 चिल्ड्रन थे, वहाँ अभी अभी हिमजा जी ऐसे बन गए, अभी उनके ऊपर 7,000 बच्चों जी रहे, उनके उन सपोर्ट मिल रहा है। हिमजा जी 7,000 बच्चों को सपोर्ट दे रहे, ऐसा अभी हो गया उनका काम। इतना कर रहे, इतना काम कर रहे अभी। पर जब उन छोटे थे, आश्रम में थे, उनको कभी कभी ऐसा रहता था कि खाने के लिए मिलता भी नहीं। एक एक अगर ब्रेकफास्ट मिलता तो डिनर या लंच कुछ भी नहीं मिलता था। कभी कभी ऐसा रहता, कभी पानी भी नहीं मिलता था। वो उतना सिचुएशन ऐसा था, उतना बैड सिचुएशन था, फिर भी उन्होंने इतना धैर्य रख के अभी हमारे सामने यहाँ ऐसा खड़े हैं, इतना अच्छा काम कर रहे। और उनका टीचर ने उनको छोटा काम दिलवाया कुछ लोकल चैनल में, ऐसा न्यूज रिपोर्टर मैम, न्यूज रिपोर्टर जैसा, न्यूज प्रेजेंटर हाँ न्यूज प्रेजेंटर का काम दिलवाए थे। तब उनको कॉन्फिडेंस आया कि हाँ मैं कुछ कर सकती हूँ, मैं कमा सकती हूँ, तो मैं किसी का भी हेल्प कर सकती हूँ। तब उनको ऐसा डिसीजन, ऐसा अंडरस्टैंड हुआ कि हाँ मैं कुछ कर सकती हूँ ऐसा। ఆఫ్టర్ 10th క్లాస్ నేను హైదరాబాద్ వచ్చేసాను పేరెంట్స్ దగ్గరికి. ఇంటర్ పేరెంట్స్ దగ్గరే చదువుకున్నాను. డిగ్రీ ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడు మళ్ళీ ఈటీవీ 2లో నేను యువ భారత్ ప్రోగ్రామ్ కి యాంకర్ గా జాయిన్ అయ్యాను. ఒకవైపు చదువు, మరోవైపు ఉద్యోగం. అప్పుడు నేను ఏదైతే ఆర్ఫనేజ్ హోమ్ నుంచి బయటకు వచ్చానో అప్పుడు ఒక పాపని అడాప్ట్ చేసుకున్నాను. అంటే నేను జాబ్ చేస్తున్నాను, నా నీడ్స్ నా పేరెంట్స్ చూస్తున్నారు, ఇప్పుడు నేను ఇంకొకరికి సపోర్ట్ చేయగలను. సో నా ఎర్నింగ్స్ ఆ పాప మీద ఖర్చు పెట్టాను. డిగ్రీ ఫైనల్ ఇయర్ వచ్చేసరికి ఒకరి కాస్త ముగ్గురు అమ్మాయిల్ని నేను అడాప్ట్ చేసుకున్నాను. నేను చదువుకుంటూనే, జాబ్ చేస్తూనే వాళ్ళ స్టడీస్ కి కూడా నేను సపోర్ట్ చేయడం స్టార్ట్ చేశాను. డిగ్రీ అయిపోయాక నేను ఫుల్ ఫ్లెడ్జ్ గా జాబ్ లోకి వచ్చేసాను. నేను చదువుకున్న హోమ్ లో మేడం ఏం చెప్పేవాళ్ళంటే, చదువు మీ చేతుల్లో ఉంటే అది మిమ్మల్ని పోషించడమే కాదు, మీ చుట్టూ ఉన్న వాళ్ళని కూడా పోషిస్తుంది. సో అలా ఎదగాలి మీరు అని చెప్పేవాళ్ళు. సో అదే విద్య ఈ రోజు నాకు సపోర్ట్ చేసింది. నేను ఎంబీఏ కంప్లీట్ చేశాను, ఎంసీజీ కంప్లీట్ చేశాను, చైల్డ్ సైకాలజీ చేశాను. నేను కానీ 10th క్లాస్ నుంచి మీడియా రంగంలో ఉండడం వల్ల ఇప్పుడు కూడా మీడియాలోనే పనిచేస్తున్నాను. हिमजा जी जब उनका 10th स्टैंडर्ड कंप्लीट हो गया, उनका घर आ गए, मम्मी पापा के साथ रहते थे, तो तब उन सोचे कि वैसे भी मेरा देखभाल
पेरेंट्स कर रहे, तो मेरा कमाई कुछ भी है, मैं उसके लिए एक बच्ची को अडॉप्ट किए, वो पैसे से उसको देखभाल करते थे। जब ये इंटरमीडिएट में थे तभी एक बच्ची को अडॉप्ट किए मास्टर्स, एक बच्ची को अडॉप्ट किए। बाद में जब डिग्री में ग्रेजुएशन कर रहे थे, वो एक बच्ची अभी 3 बच्चे बन गए, उसका भी देखभाल करते थे हिमजा जी। अ, ये मल्टीटास्किंग, वो काम कर रहे, पढ़ाई कर रहे, बच्चों को अडॉप्ट कर रहे, उनका देखभाल कर रहे, और उसका ऐसा पीजी भी कंप्लीट हो गया, चाइल्ड साइकोलॉजी भी किए। तो इनका मीडिया से इनका कनेक्शन है, 10th स्टैंडर्ड से मीडिया से कुछ कनेक्शन है, तो वही कंटिन्यू हो के आया, अभी भी मीडिया में ही काम कर रहे मैम। ఎస్. ఒకటి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా నేను జాబ్ లోకి వచ్చాక మార్నింగ్ 4:30కి నా లైఫ్ సైకిల్ ఇంట్లో నుంచి బయటికి వెళ్తే మళ్ళీ ఇంటికి వచ్చేసరికి 9:30 అయ్యేది. ఒక 2 జాబ్స్ నేను చేసేదాన్ని. ఒక జాబ్ శాలరీ ఇంట్లో ఇవ్వడానికి, ఇంకో జాబ్ శాలరీ నేను అడాప్ట్ చేసుకున్న పిల్లల చదువుల కోసం యూజ్ చేసేదాన్ని. అలా మార్నింగ్ 4:30 నుంచి నైట్ 9:30 వరకు నా వర్కింగ్ అవర్స్ ఫుల్ ఫ్లెడ్జ్ గా కంటిన్యూ అవుతూ ఉండేవి. నేను ఒక్కసారి TV9 లోకి వచ్చాక నేను ఎంత చేసినా కొంతమందికే లైఫ్ లో మొత్తం కొంతమందికి నేను సపోర్ట్ చేయగలను. అలా పిల్లల్ని చదివిస్తూ వాళ్ళని BSc చేపించాను. వాళ్ళ ముగ్గురికి కూడా జాబ్స్ వచ్చేసాయి. వాళ్ళు జాబ్స్ లో ఉన్నారు. కానీ నేను ఎంతమందికి సపోర్ట్ చేయగలను లైఫ్ లో? మహా అంటే 50 మంది, మహా అంటే లైఫ్ లాంగ్ కష్టపడితే ఒక 100 మంది. కానీ నాలాంటి వాళ్ళు కొంతమంది సపోర్ట్ చేస్తే నేను కొన్ని వందల మందికి నేను జీవితాన్ని ఇవ్వగలను, వాళ్ళ పరంగా నేను సపోర్ట్ చేయగలను అన్న ఉద్దేశంతో, అంటే లైఫ్ కి ఒక హోప్ ఇవ్వడానికి, నీటిలో ఉన్న వారికి భరోసా ఇవ్వడానికి, ఆ ఒకరికి మన సాయం అందించడానికి హోప్ ఫర్ లైఫ్ ఫౌండేషన్ అని దీన్ని 2016 లో స్టార్ట్ చేశాను. मास्टर्स तो मैम हिमजा जी ने 2 तरह के काम करते थे, 2 जॉब्स करते थे। एक जॉब का पैसे घर में देते थे और दूसरा कमाई जो भी है वो बच्चों के लिए पढ़ाई करने के लिए, उनका देखभाल करने के लिए यूज करते थे। तो उनको लगा, बहुत सोचने के बाद में उनको लगा, अगर मैं ऐसा करती हूँ तो मैं कितने बच्चों का हेल्प कर सकती हूँ, 50 मेंबर्स या 100 मेंबर्स, उससे ज्यादा नहीं कर पाती हूँ ना। तो इसलिए सोच के एक अच्छा डिसीजन लिए कि होप फॉर लाइफ फाउंडेशन स्थापित किए थे 2016 में। वहां से उनका सेवा शुरू हो गया, जिसको वो फाउंडेशन से किसी को भी मिल सकते हैं, जुड़ा सकते हैं, तो काम ज्यादा बढ़ जाएगा, आगे जाएगा। तो ऐसा सोच के एक फाउंडेशन स्टार्ट किए थे। जैसा इनका सिचुएशन था, वो सारे बच्चों को, वैसा बच्चों को देखभाल करना, किसी का भी प्रॉब्लम नहीं होना, इतना बड़ा सोच के फाउंडेशन लगाए थे, स्टार्ट किए थे। ఫౌండేషన్ మెయిన్ మోటో ఈజ్ హెల్త్, ఎడ్యుకేషన్, ఉమెన్ ఎంపవర్మెంట్. మనము ఒక అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ మంచి ఎడ్యుకేషన్ ఇప్పించగలిగితే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలుగుతారు. ఎట్ ది సేమ్ టైం వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలిగితే వాళ్ళ భవిష్యత్తుతో పాటు వాళ్ళ ఫ్యామిలీని కూడా సర్వైవ్ చేయగలుగుతారు. ఇంకా హెల్త్ వచ్చేస్తే కొన్ని పెద్ద పెద్ద రోగాలు ఉంటాయి చిన్న చిన్న ఫ్యామిలీస్ లో. వాళ్ళకి ఎలా ట్రీట్మెంట్ ఇప్పించుకోవాలో తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఎవరిని కన్సల్ట్ చేయాలో తెలియదు, పెద్ద రోగం వస్తే ఎవరికి చెప్పుకోవాలో తెలియదు. కానీ అలాంటి వారికి కొన్ని సిచ్యువేషన్ లో మనం దాదాపు 35 lakhs వరకు కూడా ఖర్చు పెట్టి ట్రీట్మెంట్ ఇప్పించిన సందర్భాలు ఉన్నాయి. కంప్లీట్ గా కూడా ఇక్కడ ఎక్కడ గవర్నమెంట్ కానీ సెలబ్రిటీ కానీ పొలిటీషియన్ సపోర్ట్ లేదు, జస్ట్ సోషల్ మీడియా అండ్ ఫ్రెండ్స్ సపోర్ట్. ఇప్పటి వరకు దాదాపు ఒక 7,000 మంది పిల్లల్ని మనం చదివిస్తున్నాము. దాదాపు
782 ఆర్ 786 హార్ట్ సర్జరీస్ కంప్లీట్ గా ఫ్రీగా చేపించాము. దాదాపు ఒక 500 పైన క్యాన్సర్ పేషెంట్స్ కి మనము ట్రీట్మెంట్ ఇప్పించగలిగాము. ఇక ఏపీలో, తెలంగాణలో, గుజరాత్ లో, కర్ణాటక, మహారాష్ట్ర, కేరళ, ఒడిస్సా, అస్సాం ఇక్కడ ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం మనం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. The masters, without support of any media, politicians or celebrities, ma'am is doing a wonderful work with this organization, with this foundation. Till now 7,000 children were they are doing education, and 780 heart surgeries was done. And the main motto of Hope for Life Foundation is education, women empowerment and health. And without any support of politicians or celebrities or any organizations, she has given support to 7,000 children. Now with the help of media and with her own income and all, she is running the organization, and it is running wonderfully. And in other states also, she has running campaigns for women empowerment. And their Hope for Life Foundation is also going deep into tribal areas also. They are giving services there also. Yes. ఫౌండేషన్ స్టార్ట్ చేసినప్పుడు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. ఎంతగా అంటే ఒక్కొక్కసారి ఇది నాకు అవసరమా, నాకు నేనే చేసుకోలేకపోతున్నాను, ఇంతమంది నన్ను వేధిస్తున్నారు, ఇంతమంది నన్ను వెనక్కి లాగుతున్నారు, ఇంతమంది నన్ను చెయ్యొద్దు అని బ్లేమ్ చేస్తున్నారు, నేనేదో మనీ సంపాదిస్తే దీని ద్వారా మనీ సంపాదిస్తున్నాను అని ఫీల్ అవుతున్నారు, నాకు ఇవన్నీ అవసరమా అని ఆలోచించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కానీ నా వల్ల ఒకరికి మంచి జరుగుతుంది, నా వల్ల కొన్ని వేల మంది జీవితాలు నిలబడుతున్నాయి, నా వల్ల కొంతమందికైనా రోజు కొన్ని వందల మందికి నేను ఆహారం అందించగలుగుతున్నాను, కొన్ని వందల మంది మహిళలకు ఉపాధి కల్పించగలుగుతున్నాను, వాళ్ళ కుటుంబాలను పోషించుకోగలిగేలా చేయగలుగుతున్నాను అన్న ఈ స్పిరిట్, ఈ భరోసా నన్ను ముందుకు నడిపిస్తుంది. స్టార్టింగ్ లో నాతో ఒక్కరిద్దరు మాత్రమే ఉన్నారు, కానీ ఈ 8 ఏళ్లలో దాదాపు కొన్ని వేల మంది డైరెక్ట్ గా, ఇండైరెక్ట్ గా ఫౌండేషన్ సర్వీసెస్ లో ఇన్వాల్వ్ అవుతున్నారు. जब हिमजा जी शुरू करे थे होप फॉर लाइफ फाउंडेशन का, बहुत प्रॉब्लम्स आया है. सब लोग उनका क्यों ये फाउंडेशन जरूरी है क्या, अभी इतना इम्पोर्टेंट क्या है, अभी स्टार्ट करने ही क्या है, ऐसा उसको बहुत डिसअपॉइंट करते थे, अपसेट करते थे. फिर भी उन्होंने स्ट्रांगली ये फाउंडेशन शुरू किया, और उनको खुद लगता था कि क्या ये जरूरी है क्या, ये फाउंडेशन मेरा इतना अपोज कर रहे फाउंडेशन लगाने के लिए, इतना लगता था. फिर भी स्ट्रांगली वो स्टार्ट किया. अभी 8 इयर्स हो गया. इनके पीछे अभी इतने सारे लेडीज वुमेन है, उनका इतना घर चला रहे, उनका काम दिला रहे, एम्पावरमेंट हो गया बहुत सारे वुमेन का. यही नहीं कि तेलंगाना की स्टेट में नहीं, बहुत सारे स्टेट्स में. हाँ, जो स्टेट्स का नाम बता रहे थे हिमजा जी, वो पूरे स्टेट्स में बहुत सारे वुमेन एम्पावरमेंट का उनका काम आया, उनका घर चला रहे, वो लेडीज काम चला रहे. इतना हो रहा है अभी तक. फिर भी अभी इतने सारे बच्चे इनके साथ है, इनका सपोर्ट कर रहे, इनका बहुत सारे वुमेन सपोर्ट कर रहे हिमजा जी को. మనం ఎడ్యుకేషన్ పరంగా ఎవరెవరికైతే సపోర్ట్ చేస్తున్నామో, కేజీ టు పీజీ వరకు సపోర్ట్ చేస్తున్నాము. వాళ్ళు ఎంత చదువుకోగలిగితే అంత, వాళ్ళు లైఫ్ లో
సెటిల్ అయ్యేంత వరకు మనం ఎడ్యుకేషన్ పరంగా సపోర్ట్ చేస్తున్నాము. మన నుంచి ఎడ్యుకేషన్ పరంగా సపోర్ట్ తీసుకొని ఇప్పటి వరకు గవర్నమెంట్ జాబ్లలో సెట్ అయిన వారు దాదాపు ఓన్లీ తెలంగాణలోనే 28 మంది ఉన్నారు. అది నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. ఎందుకంటే నేను ప్రైవేట్ సెక్టర్ లో జాబ్ చేస్తున్నాను. నా శాలరీలో 60% నేను చారిటీకి ఇస్తున్నాను. ఎంతో మంది అన్నోన్ పర్సన్స్ దీనికి సపోర్ట్ చేస్తున్నారు. అందరూ కూడా వాళ్ళ బిజీ షెడ్యూల్లో ఉండి వాళ్ళ సమయాన్ని మాకు ఇస్తున్నారు. అలా కొన్ని జీవితాలను నిలబెట్టగలుగుతున్నామంటే అది నాకు చాలా హ్యాపీని ఇస్తుంది. ये एजुकेशन अभी केजी से पीजी तक है। जिनको बच्चों को कहाँ तक पढ़ना है उनका पसंद, कहाँ तक किधर तक पढ़ना है वहां तक पूरा अरेंज हो गया। अगर उनको पीजी तक पढ़ने के लिए मन है पढ़ सकते वो। और अभी 28 मेंबर्स जिनका जो भी है ऑर्गेनाइजेशन में 28 मेंबर्स का गवर्नमेंट जॉब लग गया है। वो बहुत खुशी की बात है हिमजा के लिए। और जो फर्स्ट पहला 3 बच्चे को अडॉप्ट किए थे वो भी सेटल हो गए, वो भी अच्छा काम में है। अभी उनका पढ़ाई हो गया, वो भी सेटल हो गए, वेल सेटल हो गए। और ये 60% मैडम का इनकम completely 60% of income is going to charity. And 28 people, 28 members, they were already they are recruited in the government sectors. So it's really a very, very happy for Himaja. We are working for cancer victims also. మేము క్యాన్సర్ విక్టిమ్స్ కూడా క్యాన్సర్ వారియర్స్, క్యాన్సర్ విక్టిమ్స్ కోసం కూడా మనం పనిచేస్తున్నాము. దాదాపు ఇప్పటి వరకు ఒక 500 మంది క్యాన్సర్ కేసెస్ కి మనం ట్రీట్మెంట్ ఇప్పించగలిగాం ఫ్రీగా. అయితే నేను ఒక 9th క్లాస్ పాప సనా అని తనకు నేను కిమ్స్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పించాను. తనకి దాదాపు 2017లోనే 6 to 7 lakhs ఖర్చు పెట్టాను. కానీ ఆఫ్టర్ ట్రీట్మెంట్ తను ఎగ్జామ్ రాయడానికి వెళ్ళినప్పుడు తన ఫ్రెండ్స్ ఇన్సల్ట్ చేశారు. కీమో రేడియేషన్ చేసి హెయిర్ లాస్ అవుతుంది కదా, తనకి హెయిర్ లేదని ఫ్రెండ్స్ ఇన్సల్ట్ చేశారని తను సూసైడ్ చేసుకొని చనిపోయింది. ఆ ఘటన నన్ను చాలా కదిలించింది. నేను ఎంత ఖర్చు పెట్టాను కానీ నేను తన కోసం ఏమీ చేయలేకపోయాను, తన లైఫ్ ని నిలబెట్టలేకపోయాను. ఒక లాంటి నేనే డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాను అనమాట ఆ టైంలో. जब हिमचा जी एक बच्ची कैंसर सर्वाइवर था, कैंसर वॉरियर था, तो उनका हॉस्पिटल में वो पूरा खर्चा उनका ट्रीटमेंट का 6 to 7 lakhs हो गया। और जब ये बच्ची वो एग्जाम्स देने के लिए गए थे, स्कूल पे गए थे और एग्जाम देने के लिए, तो उनका फ्रेंड्स उनको छेड़ रहे थे कि उनका कीमोथेरेपी की वजह से उनका बाल नहीं है, तो उसका छेड़ रहे थे। तो वो लड़की सुसाइड करी थी। तो तब हिमजा जी को बहुत बुरा लगा कि मैं क्या कर पा रही हूँ, इन बच्चों का मैं क्या कर सकती हूँ, इतना बहुत बुरा महसूस हुआ। సో అలా ఆలోచించినప్పుడు నేను తనకు అంత ఖర్చు పెట్టాను కానీ తన లైఫ్ ని నిలబెట్టలేకపోయానే అని మనం క్యాన్సర్ పేషెంట్స్ కోసం హెయిర్ డొనేషన్ క్యాంప్స్ కండక్ట్ చేయడం స్టార్ట్ చేశాము. సో ఒకరిని హెయిర్ డొనేట్ చేయండి, క్యాన్సర్ పేషెంట్లకి విగ్స్ మనం తయారు చేస్తామని అడిగేటప్పుడు దానికంటే ముందు నేను చేసి ఉండాలి. అందుకే నేను నా లాంగ్ పెద్ద జుట్టుని కూడా 3 times కంప్లీట్ గా డొనేట్ చేసి క్లీన్ షేవ్ కి వెళ్ళిపోయాను. అంటే అందం అనేది మనసులో ఉండాలి, మన ఆలోచన అర్థవంతంగా ఉంటే ఆచరణ ఇంకొకటి అనుసరణీయంగా ఉంటుంది. సో అందుకని చెప్పేసి నేను కంప్లీట్ గా హెయిర్ ఇదే స్టైల్ మెయింటైన్ చేస్తున్నాను, జస్ట్ టు మోటివేట్ క్యాన్సర్ విక్టిమ్స్. तो तब वो डिसीजन लिया कि जो बच्चों ऐसा सुसाइड किया बच्चे में क्या कर सकती हूँ, तो उनका मन में ये थॉट आया कि हेयर डोनेशन कैंपेन रन करूं। तो तब उनको लगा कि मैं हेयर डोनेशन कैंपेन स्टार्ट करने से पहले मैं खुद हेयर डोनेट करूंगी।
तो हिमजा जी का इतना बड़ा लॉन्ग हेयर था, 3 बार कट करके वो डोनेशन दे दिए। तो तब से यही स्टाइल मेंटेन कर रहे हैं कि दूसरों का इंस्पिरेशन करने के लिए, और जो भी पेशेंट्स है कैंसर पेशेंट्स के, उनको इंस्पिरेशन दिलाने के लिए यही मेंटेन कर रहे हैं। तो हेयर डोनेशन कैंपेन भी कर रहे थे। ట్రైబల్ ఏరియాస్ లో ఇప్పటికీ కూడా శానిటరీ నాప్కిన్స్ పైన ఒక అవగాహన లేదు. ఎలా వాడాలి? మనం ఇప్పుడు కప్స్ వాడుతున్నాం కానీ ట్రైబల్ విలేజెస్ లో ప్యాడ్ పైన కూడా వాళ్ళకు ఒక అవేర్నెస్ లేదు. ఎలా వాడాలి అన్నది కూడా తెలియదు. వాటిపై ఎవ్రీ మంత్ మనము క్యాన్సర్ అవేర్నెస్ కావచ్చు, మెన్స్ట్రల్ హైజీన్ అవేర్నెస్ కావచ్చు, వీటన్నిటిపైన ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము ప్రతి విలేజ్ లో. అక్కడ మెడికల్ ఆఫీసర్స్ సపోర్ట్ తీసుకొని ప్రతి విలేజెస్ లో, అంటే దాదాపు 4 రకాల క్యాన్సర్స్ ఓన్లీ మెన్స్ట్రల్ సైకిల్లో మనం జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే వస్తున్నాయి. వాటిని కొంచెమైనా కంట్రోల్ చేయడానికి ఎవ్రీ మంత్ మనము దాదాపు 1 lakh వర్త్ శానిటరీ నాప్కిన్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. तो हिमजा जी और आगे बढ़ के ट्राइबल एरिया में सैनिटरी नैपकिन्स का डिस्ट्रीब्यूशन शुरू किए। वहां पे ऐसा सिचुएशन है कि उनको नैपकिन्स यूज करना भी नहीं आता है, तो उनको वो भी अवेयरनेस देके और पैड्स डिस्ट्रीब्यूट कर रहे। और उनको पता चला कि 4 टाइप का कैंसर्स आने के लिए रीजन है। ये मेंस्ट्रुअल टाइम पे जो जो भी क्लीनिंग होना था वो नहीं था, इसलिए इसकी वजह से कैंसर का हो रहा है। तो इसलिए ये सैनिटरी नैपकिन्स का डिस्ट्रीब्यूशन का और वो यूज करने का अवेयरनेस का भी मेडिकल डिपार्टमेंट से जुड़ के ये कर रहे। तो मास्टर्स పవర్ ప్రాబ్లం. No problem, no issue. You can continue. సో మనం హెల్త్ ఎడ్యుకేషన్ ఉమెన్ ఎంపవర్మెంట్ కింద ఏవైతే మనం ప్రోగ్రామ్ చేస్తున్నామో, నాకు ఎడ్యుకేషన్ పరంగా పర్మనెంట్ డోనర్స్ ఉన్నారు. బట్ హెల్త్ పరంగా, ఉమెన్ ఎంపవర్మెంట్ పరంగా నేను ఎలా ఈ ఈవెంట్స్ కండక్ట్ చేస్తున్నాను, ఎలా ఈ డైలీ ఇంత 100 మందికి ఫుడ్ ఇవ్వగలుగుతున్నానో, కొన్ని వేల మందికి శానిటరీ నాప్కిన్స్ ఇవ్వగలుగుతున్నానో నిజంగా నాకు తెలీదు స్వాతి గారు. బికాస్ గాడ్ నడిపిస్తున్నాడు నన్ను. నా వెనక ఏమీ లేదు, ఒక శక్తి నన్ను నడిపిస్తుంది. నేను చేస్తున్నాను అంతే. ఏదైతే ఉందో, ఎవరైతే నాకు సపోర్ట్ చేస్తున్నారో, నేను ఎక్కడా కూడా ఫండ్ రైజింగ్ కి పెట్టను. కానీ కొన్ని లక్షల విలువైన ట్రీట్మెంట్ ని, కొన్ని లక్షల విలువైన సదుపాయాల్ని మనము కల్పించగలుగుతున్నాం. సో థ్యాంక్స్ టు గాడ్, థ్యాంక్స్ టు మాస్టర్స్, థ్యాంక్స్ టు మహా అవతార్ బాబాజీ, థ్యాంక్స్ టు సునీత అమ్మ. So masters, still now there are permanent donors for education services, but for women empowerment and for health services there is no particular donors. There is no particular people that are donating towards health and women empowerment, but still the works are going very very well. Himija, she was telling that she don't know how it is happening. There are so many, in thousands of women were getting employment, and there are so many lakhs of amount were investing, lakhs of money was spent on health of the people in the organization, but still she don't know how it is all happening. It is the grace of God and Mahatar Babaji. So she is really showing her gratitude to Babaji. ఒకానొక సమయంలో నాకెవరూ లేరు, నేను ఒక్కదాన్ని ఉన్నాను. కానీ ఈరోజు ప్రతి ఒక్కరికి నేనున్నాను అనే భరోసాని ఇవ్వగలుగుతున్నాను. నేనున్నాను అని
సపోర్ట్ ఇవ్వగలుగుతున్నాను. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలా సాయం చేయగలుగుతున్నాను. कभी ఈ कभी ప్రక్రియ అంతా కూడా గాడ్ నన్ను ఒక సైకిల్ ఒక వారధిలా నన్ను యూజ్ చేసుకుంటున్నాడని మాత్రమే నేను అనుకుంటాను. कभी कभी हिमजा जी को लगता है कि मैं अकेलापन लगता था जब स्टार्टिंग में, पर अभी अभी लगता है कि मैं दूसरों का अकेलापन भी मैं उसको भी मैं आई एम एबल टू दूर कर सकते हेलो दूसरों का दूसरों भी का भी सपोर्ट करो, अकेलापन दूर अकेलापन दूर करने कर रहा हूँ. हाँ दूसरों का भी अकेलापन दूर करे अभी ఆ, నాకు ఎలా చెప్పాలి అనేది తెలియట్లేదు స్వాతి గారు. నేను ఒకలాంటి ఎమోషన్ అయిపోతున్నాను. బట్ ఇంత మంచి ప్లాట్ఫామ్ నాకు ఇచ్చినందుకు, ఆ, అమ్మ నన్ను ఇంతమంది మాస్టర్స్ కి కనెక్ట్ చేసినందుకు నేను ఆ, చాలా చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఐఎమ్ నాట్ ఏబుల్ టు కంట్రోల్ మై సెల్ఫ్. Himaja ji is getting emotional and she is showing gratitude that Sunita Amma has given such a wonderful opportunity to present her in front of these many masters. This is a great opportunity and she's really getting emotional and she's showing her gratitude towards Sunita Amma. మాస్టర్స్ ఇప్పటి వరకు సర్వీసెస్ మాత్రమే మేము ఇస్తున్నాము. బట్ ఫ్యూచర్ లో సోషల్ ఎంటర్ప్రీనర్స్ ని స్టార్ట్ చేయాలని మేము అనుకుంటున్నాము. ఇప్పటికీ ఉమెన్ ఎంపవర్మెంట్ తీసుకుంటే వాళ్ళని సోషల్ ఎంటర్ప్రీనర్స్ గా తయారు చేస్తున్నాము. బట్ హోప్ ఫర్ లైఫ్ ఫౌండేషన్ నుంచి ఎంతమంది సోషల్ ఎంటర్ప్రీనర్స్ అయినా కూడా ప్రపంచానికి పరిచయం చేయడానికి ఒక ప్లాట్ఫామ్ కోసం మేము ట్రై చేస్తున్నాము. శానిటరీ నాప్కిన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కావచ్చు, లేదు అంటే షాపింగ్ మాల్స్ కోసం మనమే టైలరింగ్ సెంటర్స్ పెట్టి వాటి నుంచి ఎక్స్పోర్ట్ చేయడం కావచ్చు, ఇలాంటివి జూట్ బ్యాగ్స్ ఎక్స్పోర్ట్ కావచ్చు, ఇలాంటివి మేము ట్రై చేస్తున్నాము. అందుకు ఎంతో మంది సపోర్ట్ కావాలి. ఆ సపోర్ట్ నాకు దొరికేలా మీ అందరూ కూడా మీ ప్రైస్ లో పెట్టండి. అఫ్ కోర్స్ ఆల్రెడీ నాకు సపోర్ట్ దొరికేసింది. సునీత అమ్మ ఎప్పుడు చెప్తారు, ఇది కంప్లీట్ అయిపోయింది అని మనం ఫీల్ అవ్వాలి అని. సో ఆ సపోర్ట్ నాకు దొరికేసింది. బట్ మీ ప్రైస్ లో ఫౌండేషన్ నుంచి చదువుకుంటున్న ఈ వేలాది మంది పిల్లల్ని అందరినీ గుర్తు చేసుకోండి. ఇప్పుడు నేను 7,000 మెంబర్స్ కి సపోర్ట్ చేయగలుగుతున్నాను. ఇన్ ఫ్యూచర్ దీన్ని 7 lakhs వరకు తీసుకెళ్ళాలి అనుకుంటున్నాను. అందుకు నాకు భగవంతుడు శక్తి ఇవ్వాలని కోరుకుంటున్నాను. हिमजा जी अभी होप फॉर लाइफ फाउंडेशन से अभी सर्विसेज दे रहे, मतलब एजुकेशन के लिए एजुकेशन सर्विसेज, हेल्थ सर्विसेज एंड वुमेन एम्पावरमेंट सर्विसेज they are giving these services. But in future the future plans of Hope for Life Foundation is they want to bring up social entrepreneurs, not only services. They want to ready the students as a social entrepreneurs, and now they are planning to have establish sanitary napkins a unit, manufacturing unit, and in further they want to spread their wings. And now whatever the 7,000 children they are under the services, she want the number should become 7 lakhs. Her aim is at 7 lakh people, 7 lakh people को जनों को ये पूरा सर्विसेज पहुंचना है. इसका टारगेट
ये रखती है हिमजा जी। థ్యాంక్ యూ సునీత అమ్మ. థ్యాంక్ యూ స్వాతిజీ. థ్యాంక్ యూ మాస్టర్స్. Masters, we all pray and we all support Hope for Life Foundation. We all give our ఎవరైనా blessings. ఇంకెవరు ఫౌండేషన్ గురించి ఇంకేదైనా తెలుసుకోవాలి అన్నా, ఇంకేమైనా డౌట్స్ ఉన్నా ఎవరైనా అడగొచ్చు. నేను ఆ డౌట్స్ క్లారిఫై చేస్తాను. मास्टर्स, अगर आपको कुछ जानकारी लेना है फाउंडेशन के बारे में या आपको कुछ डाउट्स है या कुछ है तो आप पूछ सकते हैं हैंड रेज करके. శ్రీపాదవల్లి గారు, you can unmute. ఎస్ మేడం. థ్యాంక్ యూ మేడం. చాలా వండర్ఫుల్ గా ఉంది మీ జర్నీ అండ్ మీ ఇన్స్పిరేషన్, మీ స్టోరీ, మీ లైఫ్ స్టోరీ ఇస్ రియల్లీ వెరీ వెరీ గ్రేట్ ఇన్స్పిరేషన్. అండ్ వాలంటీర్ గా వర్క్ చేయాలి అంటే మేడం మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ చేయాలి, సో ఏ విధంగా మీకు మేము హెల్ప్ చేయగలుగుతాము? జస్ట్ వాలంటరీ మీకు ఏదైనా ఇటు పక్కన అంటే మీరు జనరల్లీ చాలా ఉమెన్ ఆర్గనైజేషన్స్ కి అంటే వాళ్ళ వెల్ఫేర్ కి మీరు వర్క్ చేశారు. సో మేము ఎక్కడ లోకల్ ఉన్నాము అంటే మేము ఇక్కడ లోకల్, ఇప్పుడు నేను ప్రెసెంట్లీ నోయిడాలో ఉన్నాను. సో ఇక్కడ నియర్ బై నేను ఎలా హెల్ప్ చేయగలుగుతాను, సో ఆ వేస్ చెప్తే వీ కెన్ బి సపోర్టివ్ టు యూ మేడం. ఎప్పుడు మేము హెల్ప్ చేస్తాము. థ్యాంక్ యూ శ్రీపాద గారు. ఇక్కడ వాలంటరీ సర్వీస్ చేయడానికి ఎక్కడ 1 రూపీ కూడా ఛార్జ్ చేయాల్సిన అవసరం లేదండి. జస్ట్ మన సర్వీసెస్ ని ఫాలో అవుతూ ఎక్కడ అంటే మన సాయం ఎవరికైనా కావాలి అంటే ఆ ఇష్యూని మన దగ్గరికి తీసుకొస్తే చాలు. లేదు మనకి ఎవరైనా సాయం చేయాలి అనుకుంటున్నారు, అది కూడా మన దృష్టికి తీసుకొస్తే చాలు. జస్ట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ నుంచే మనం చేస్తున్నాం కాబట్టి మన ఏరియాలో మన సర్వీసెస్ ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అందుకు కావలసిన ఫైనాన్షియల్ సపోర్ట్ అంతా నేను చేస్తాను. జస్ట్ మీరు నీడీకి రీచ్ అవుతే అదే నాకు హ్యాపీ. మేడం అంటే ఇక్కడ కూడా కొంతమంది ఇలా అనాథాశ్రమాలు అలా కొన్ని ఉన్నాయి. మెయిన్ థింగ్ నాకు ఒకటి తెలిసింది, ఐ మీన్ నేను ఇంకా యాక్చువల్లీ నాకు నంబర్స్ ఉన్నాయి, సో ఐ నీడ్ టు గో టు దట్ ఫౌండేషన్. అంటే కొంతమంది పిల్లలు ఈవెన్ చిన్న చిన్న పిల్లలు, ఆడపిల్లలు సెక్స్ ర్యాకెట్స్ నుండి అక్కడ నుండి తప్పించిన వాళ్ళు అలా అంటే బెగ్గర్స్ గా, ఇప్పుడు మెయిన్లీ స్టేషన్స్ దగ్గర అక్కడ ఈ చిన్న పిల్లలు ఉంటారు కదండి, సో అక్కడ వాళ్ళను అలా రక్షించిన వాళ్ళు అలా కొంతమంది ఉన్నారు. సో ఐ నీడ్ టు గో దాట్, నాకు ఒకరి వల్ల తెలిసింది. సో ఐఎమ్ ప్లానింగ్ టు గో దేర్. అలా ఒక అనాథాశ్రమం ఉంది. అంటే వాళ్ళకు మనం ఏదైనా అంటే మీరు అన్నారు కదా అలా వాళ్ళ లైవ్లీహుడ్ కి అంటే వాళ్ళకు జీవన ఆధారం అంటే ఫుడ్ కోసం అని వాళ్ళు సొంతంగా ఇండిపెండెంట్ గా వాళ్ళు వర్క్ చేసుకొని వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలి అంటే సో అలాంటిది. ఇంకా కొంతమంది ఇక్కడ నియర్ బై ఒక విలేజ్ ఉంది, ఎవ్రీవన్ మేడ్స్ లాగా వర్క్ చేస్తారు, ఇంకా కొంతమంది ఆటో డ్రైవర్స్ అలా ఉన్నారు. సో ఈవెన్ వాళ్ళ వైఫ్స్ కూడా ఒక స్టెబిలిటీ వాళ్ళకి రావాలి, ఒక స్టేబుల్ ఒక ఇన్కమ్ రావాలి అంటే వాళ్ళకు కూడా మనం ఇందులో తీసుకొని రావచ్చా మేడం? తప్పకుండా అండి. ఇప్పుడు మనము దాదాపు కొన్ని వందల మంది ఎయిడ్స్ HIV పిల్లల్ని చదివిస్తున్నాము, లెప్రసీ ఎఫెక్టెడ్ పిల్లల్ని చదివిస్తున్నాము. సో వీళ్ళందరికీ సపోర్ట్ చేసినప్పుడు వాళ్ళకు మనం ఎందుకు చేయలేము? కంపల్సరీ చేద్దాము. ఉమెన్ ట్రాఫికర్ ఏదైతే ఉందో, ఇప్పుడు మీరు చైల్డ్ లేబర్స్ కావచ్చు, ఉమెన్ ట్రాఫికింగ్ నుంచి దాని నుంచి బయటపడిన వాళ్ళు కావచ్చు, వాళ్ళందరినీ ఒక కింద ప్లాట్ఫామ్ కి తెచ్చి వాళ్ళ ఎడ్యుకేషన్ పరంగా మనం సపోర్ట్ చేయొచ్చు. ఏదైతే ఇప్పుడు మీరు అన్నారు కదా ఆటో వాళ్ళు ఇంట్లో పని మనుషులుగా వర్క్ చేస్తున్నారు అని చెప్పేసి,
ఎట్ ది సేమ్ టైం ఇప్పుడు మనం ఏదైతే అంటే వాళ్ళు బ్యూటిషియన్ కోర్సెస్ నేర్చుకొని సెట్ అవుతారా, లేదంటే టైలరింగ్ నేర్చుకుంటారా, లేదు అంటే జూట్ బ్యాగ్ నేర్చుకుంటారా, క్యాండిల్స్ మేకింగ్ నేర్చుకుంటారా, వాళ్ళ ఇంట్రెస్ట్ ని బట్టి మనం అక్కడ మన సర్వీసెస్ ని ఎక్స్ప్లోర్ చేసి వాళ్ళని సోషల్ ఎంటర్ప్రినర్ గా తయారు చేసి మార్కెట్ లోకి వదలొచ్చు. ఓకే మేడం, నేను కనుక్కుంటాను మేడం, ఎందుకంటే వెళ్ళాలి. ఓన్లీ ఒక లేడీతో నాకు బాగా పరిచయం ఉంది, అండ్ తను ఓకే టైలరింగ్ చేస్తుంది. బట్ స్టిల్ షీఈ్ ఫైనాన్షియలీ అంతగా లేదు. వాళ్ళ పాపకు మెడికల్ ఎయిడ్స్ కోసమే చాలా డబ్బులు వెళ్తున్నాయి. సో ఓకే షీ హ్యాస్ సమ్ ప్రాబ్లమ్స్. ఒక ఫిట్స్ ప్రాబ్లం ఉంది తనకు. సో దే ఆర్ నాట్ స్టిల్ ఇన్ టు ద మెడిటేషన్. చెప్పాను వాళ్ళకు 2-3 సార్లు, బట్ స్టిల్ వాళ్ళకి తీసుకొని రావాలి ఇంకా ఇక్కడికి మెడిటేషన్ లోకి. తప్పకుండా అండి. ఓకే మేడం, మీ కాంటాక్ట్ నంబర్స్ అది ఇస్తే మేడం, జస్ట్ గ్రూప్ లో ప్రొవైడ్ చేస్తే ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ మేడం. నేను షేర్ చేస్తానండి. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద మెంబర్స్. సునీత మా అందరికి మిమ్మల్ని తీసుకొచ్చి మాకు అందరికి పరిచయం చేశారు ఈ ప్లాట్ఫామ్ ద్వారా. మీ సర్వీసెస్ నేను థ్యాంక్స్ చెప్పాలి. ఈ ప్లాట్ఫామ్ ద్వారా మీ అందరి ముందుకి ఫౌండేషన్ సేవల్ని తీసుకురాగలిగాను. అంటే ఒక అమ్మాయి నాకేమీ లేదు, ఇంకా నేను బ్రతకలేను, నాకు ఏ సపోర్ట్ లేదు, ఇంకా నా లైఫ్ ఇంతే అని ఆగిపోకుండా ఒక స్టెప్ ముందుకు వేయగలిగితే తను ఏమైనా చేయగలదు. తన వాళ్ళు సపోర్ట్ చేయకపోయినా పంచభూతాలు తనతో కలిసి వస్తాయి, తనకు సపోర్ట్ చేస్తాయి అన్న ఒక మెసేజ్ ని ఇక్కడ నేను ఉంచగలిగాను. అది నాకు నా అదృష్టంగా భావిస్తాను. మేడం, ఇంకొకటి మీరు అన్నారు కదా క్యాన్సర్ వాళ్ళకు హెయిర్ డొనేషన్ అని. సో ఎస్, అది ఎలా చేయాలి మేడం? దాని గురించి కూడా డీటెయిల్స్ పెట్టండి. సో ముందుగా పెడతానండి. కట్ చేసిన హెయిర్ ఉన్నా మనం ఇవ్వచ్చా? ఒక 1 year ముందు నో అలా కట్ అండి. చేసి. అంటే మన కాన్సెప్ట్ ఏంటి అంటే, స్వాతి గారు ఇది కొంచెం హిందీలో మీరు చెయ్యండి. మన Yes, yes, కాన్సెప్ట్ ma'am. ఏంటి అంటే, హెయిర్ డొనేట్ చేయాలి అంటే కంపల్సరీ మనము డోనర్స్ కి 14 ఇంచెస్ చెప్తాం. 14 ఇంచెస్ మీన్స్ లాంగ్ స్కేల్, 30 సెంటీమీటర్స్ లాంగ్ స్కేల్ ఉంటుంది కదా. 30 సెంటీమీటర్స్ ఎందుకు చెప్తామంటే, హెయిర్ ఎంత హెల్దీగా ఉన్నా కింద స్ప్లిట్స్ అనేవి ఉంటాయి, అవి 1 ఇంచ్ వెళ్ళిపోతాయి. పైన స్ట్రైట్నర్ చేసుకోవడానికి మరో ఇంచ్ వేస్ట్ అయిపోతుంది. విగ్ లోకి ఇన్సెట్ చేయడానికి ఇంకో ఇంచ్ వేస్ట్ అవుతుంది. అంటే ఒక పేషెంట్ కి మనం విగ్ ఇచ్చినప్పుడు కనీసం వాళ్ళకు పోనీ సైజ్ లోనైనా ఉండాలి అనేది మన కాన్సెప్ట్ అన్నమాట. అందుకని డోనర్స్ కి కంపల్సరీగా 14 ఇంచెస్ అని చెప్తామండి. ఓకే, 14 ఇంచెస్ Masters, లెంత్ whoever ఉండాలి. Masters, whoever want to donate hair for cancer warriors, the hair length should be at least minimum 14 inches should be there. Why? Because once we give this hair, 1 inch will be cut off for wig insertion, and that down part will be one inch will be cut off due to splits and all. So it should be at least minimum 14 inches should be there if you want to donate hair. ఎస్, థ్యాంక్ యూ. And one more thing, हिमजा she was telling that as a girl, मैं एक लड़की हूँ, मैं इसलिए एक लड़की हूँ, मेरा हाल ऐसा हो गया, मैं जी सकती हूँ या नहीं. ये एक लड़की, she herself, she's herself, she is telling that I am the message, I am the message. You can see a girl without any support, without any parent support, she can live, she can lead others. She is the message. She's the message master. She's the face of the message. She's showing her as a message to us. Yes. Ma'am, me doubt అయిపోయిందా? అయిపోయింది మేడం. థ్యాంక్ యూ సో మచ్. और हिमजा जी बोल रहे हैं कि अगर हम सपोर्ट करना है तो आप काली जिसको नीड है उसको मेरे पास लाओ बस. जहाँ जहाँ जरूरी है, जहाँ जहाँ बच्चों को जरूरी है, उनका एजुकेशन के लिए या वुमेन एम्पावरमेंट के लिए कहीं भी जरूरत है, बस मेरे को दे दो. वो बच्चों को प्लीज ब्रिंग दैट पीपल टू मी. यही बहुत सपोर्ट है, ऐसा बोल रहे हैं. लक्ष्मी जी, यू कैन अनम्यूट.
Thank you, madam. Himaja, madam, really inspiring. Thank you. It's nice meeting you. I know ఒక శక్తి మీ వెనక ఉండి మిమ్మల్ని నడిపిస్తుందని బాగా అర్థమైతా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఒక క్వశ్చన్ ఉంది మేడం. మీరు మీ చేతిలో ఇంతమంది కిడ్స్, ఉమెన్ వీళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళు మెడిటేషన్ చేస్తున్నారా? వాళ్ళకి ఇప్పుడు సునీత దీది మహావతార్ బాబాజీని ఇంట్రడ్యూస్ చేసి ఈ 3 AM సెషన్స్ లో పాల్గొంటే మనకి ఆ సఫరింగ్స్ అన్ని కూడా అంటే చాలా వరకు పోతాయి కదా. ఇప్పుడు డబ్బులు పెట్టి చేపిస్తున్నారు ఇవన్నీ. లక్ష్మి గారు, మంచి క్వశ్చన్. మనం దీన్ని లెప్రసీ అండ్ హెచ్ఐవి, స్వాతి గారు ఇది కొంచెం ట్రాన్స్లేట్ చేయండి. మనం లెప్రసీ అండ్ హెచ్ఐవి సెంటర్స్ లో ఇంప్లిమెంట్ చేపిస్తున్నాము. కానీ మార్నింగ్ 3 o'clock సెషన్స్ అటెండ్ అవ్వడము అంటే ఇంపాసిబుల్. నేను అక్కడున్న ఎవరైతే సూపరింటెండెంట్ కావచ్చు, వార్డెన్ కావచ్చు, వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాను. మన గ్రూప్ లో వచ్చే మెసేజెస్ అన్ని ఫార్వర్డ్ చేస్తున్నాను. బట్ ఏంటి అంటే ఆ పెయిన్స్ తో వాళ్ళు లేట్ గా పడుకోవడము, ఆ టైంకి లేవలేకపోవడం ఇది జరుగుతుంది. ఇంకొన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ లో ఏదైతే అంటే ఆర్ఎస్ఎస్ భావాజాలం ఉంటుందో ఆ ఇన్స్టిట్యూట్స్ లో మనం దీన్ని ఎక్స్ప్లోర్ చేయగలుగుతున్నాము. కానీ కొన్ని ఇన్స్టిట్యూట్స్ లో మాత్రం చేయలేకపోతున్నాము. ఏంటి అంటే ఏమంటున్నారంటే హిందూయిజాన్ని మా మధ్యలోకి తీసుకొస్తున్నారు. సో మేము ఏంటి అంటే ఓన్లీ మెడిటేషన్ చేస్తాం, కానీ ఇదేది మాకు అవసరం లేదు అన్నట్టుగా మనం ఏదో వాళ్ళని చెడగొడుతున్నాము అన్నట్టుగా ఫీల్ అవుతున్నారండి. అదొక ఇబ్బంది నాకు ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో ఫేస్ చేస్తున్నాను. ఇవన్నీ నెగిటివ్ ఎనర్జీస్ అట్లా చేస్తూనే అయ్యి ఉండొచ్చు మేడం. ఎందుకంటే లైట్ కి మోర్ పవర్ ఉంది కదా, ఇప్పుడు అక్కడ ఉన్న నెగిటివ్ థింగ్స్ చెయ్యొచ్చు. అంటే దీది బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు దట్ వే. మేబీ వాళ్ళు పడుకొని ఉన్నా కూడా ఈ సెషన్ రన్ అవుతా ఉంటే లైక్ ఈవెన్ వాళ్ళ సబ్ కాన్షియస్ మైండ్ తీసుకొని కూడా వాటన్నిటికి కూడా ఇవన్నీ ఛాలెంజెస్ మనమే తీసుకొని కర్మల్ని ఇది చేసుకోవడానికి వచ్చాం కదా, అలా కూడా ఉపయోగపడుతుంది. మరి స్టూడెంట్స్ కి ఇంత టైం స్పెండ్ చేయలేకపోతే మేబీ వాళ్ళకి వీలైన సెషన్ టైంలో ఈ సెషన్ ప్రొవైడ్ చేసి, ఎందుకంటే అందరికి మంచి జరగాలనే ఒక ఇది కదా కాన్సెప్ట్ ఇక్కడ. నేను స్టూడెంట్స్ కి ఏం చేస్తున్నానంటే అమ్మ మెసేజ్ ని వినిపిస్తున్నాను. వాళ్ళు మెయిన్ గా ఓంకారం ప్రాక్టీస్ చేస్తారు ఈవినింగ్ 5 o'clock ఆ టైంలో. ఎందుకంటే మార్నింగ్ స్టడీ అవర్స్ ఉంటాయి అండ్ యోగా ఉంటుంది. ఈవినింగ్ 5 o'clock వల్ల స్నాక్స్ టైం అయిపోయాక మనం దీన్ని ప్రాక్టీస్ చేపిస్తున్నాము. ఓంకారంతో పాటు అమ్మ మెసేజ్ ని అంటే సెషన్ లో ఏం జరిగిందో దాన్ని చూపించడము, బ్రీఫింగ్ ఇవ్వడము, చూపించడము. కొన్నిసార్లు నాకు అర్థం కాని చోట స్వాతి గారు తెలుగు ట్రాన్స్లేషన్స్ ఇస్తారు, వాటిని వినిపించడము, ఇవి చేస్తున్నాము. అది చాలా సెంటర్స్ లో రన్ అవుతుంది. యాక్చువల్లీ ఈ రోజు నేను మన స్టూడెంట్స్ ని ఇక్కడ చూపించాలి, కానీ సండేస్ వచ్చేసి మన హోమ్స్ లో ఆఫ్టర్నూన్ తర్వాత స్టాఫ్ ఉండరండి. అది ప్రాబ్లం అయ్యి నేను వాళ్ళని ఇక్కడ చూపించలేకపోయాను. అవును మేడం. మేబీ లైక్ దీదీని త్రూ బాబాజీ పర్మిషన్ అడిగి ఓకే మేబీ 1-2 times ఈ స్టూడెంట్స్ కి మెడిటేషన్ సెషన్స్ పెడితే అవే వాళ్ళు రీప్లే చేసుకొని ఎవ్రీడే చేసుకొని రిలేటెడ్ టు దెమ్ ఆ మెసేజ్ అలా వస్తుంది కాబట్టి రిలేటెడ్ టు దెమ్ మెడిటేషన్ చేసుకొని అట్లా ఇంప్రూవ్, అక్కడ సిచ్యువేషన్స్ అవన్నీ ఇంప్రూవ్ అవ్వటానికి, రైట్ వేలో స్టడీస్ మీద ఫోకస్ ఇవన్నీ పెట్టడానికి అట్లా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ మేడం. కోఆర్డినేషన్ దీదీను స్వాతి గారు మేడం, మానస మేడం వాళ్ళ ద్వారా మీకు వస్తుంది కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ మేడం. అంటే విన్నాను కానీ ఇంత బాగా తెలిసింది ఇప్పుడు ఆర్గనైజేషన్ గురించి, అంటే బిహైండ్ హూ ఇస్ ద శక్తి బిహైండ్ అనేది తెలిసింది. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. లాట్స్ ఆఫ్ లవ్ అండ్ లైట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. मास्टर्स हिमजा मैम बोल रहे कि
अभी जो भी बच्चों HIV सर्वाइवर्स एंड कैंसर leprosy barriers, they are it's not possible for them to do meditation and all due to their sleep issues. And in some institutions it is possible for her to promote meditation. In some institutions it is not possible. In some cases, in some situations, there people are doing oppose due to that they are thinking that she is promoting Hinduism. So such situations she is facing in some institutions. And usually every day the like she used to give the message, whatever the message we are getting in our group from Mahatar Babaji and Sunita Amma. She's every day she's passing this message to all the children. And there is a Omkar practice in their organization. So at that time she is also giving the message, she's passing the message of Sunita Amma to the children. Yes, masters, if you have still doubt, you can raise hand, you can ask. మాస్టర్స్ ఆర్గనైజేషన్ గురించి మీకు ఏమైనా అడగాలి అనుకుంటే మీరు అడగచ్చు. ఒకటి స్వాతి గారు, ఇది ఒకటి ట్రాన్స్లేట్ చేయండి. మన దగ్గరికి హెల్త్ కానీ ఎడ్యుకేషన్ కానీ ఉమెన్ ఎంపవర్మెంట్ ఏ కేసు వచ్చినా కూడా అది ఎంత ట్రైబల్ విలేజ్ నుంచి ఎంత మారుమూల ప్రాంతం నుంచి వచ్చినా అది వెరిఫై తర్వాతే మనం తీసుకుంటాం. ప్రతి డిస్ట్రిక్ట్ కి మన టీమ్స్ ఉన్నాయి, అందరూ కూడా వాలంటరీ సర్వీసెస్. అంటే ఎడ్యుకేషన్ తీసుకోండి, నిజంగా ఈ అబ్బాయికి పేరెంట్స్ సపోర్ట్ లేదా, ఆర్ఫన్ సెమీ ఆర్ఫన్ మనం ఎక్కువ సపోర్ట్ చేస్తాము. అది పేరెంట్స్ ఉన్నారా లేదా, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఫైనాన్షియల్ సపోర్ట్ నిజంగానే లేదా, మనం ఫైనాన్షియల్ సపోర్ట్ చేస్తే ఆ అబ్బాయి లైఫ్ నిలబడుతుందా లేదు, హెల్త్ పరంగా తీసుకుంటే నిజంగా మనం సర్జరీ చేపిచ్చేస్తే ఆ ఫ్యామిలీ గట్టెక్కుతుందా, అంటే ఇలాంటివన్నీ కూడా మనం వెరిఫై చేయించేసి, ఇప్పుడు ఉమెన్ ఎంపవర్మెంట్ తీసుకుంటే మనం వాళ్ళకు నేర్పించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబెట్టగలిగితే నిజంగానే వాళ్ళు ఫ్యామిలీకి సపోర్ట్ చేస్తారా, ఇవన్నీ కూడా ఆలోచిస్తామన్నమాట. ఇవన్నీ ఒక కేసుని వెరిఫై చేయడానికి ఇన్ని విధాలుగా మనం ఆలోచిస్తాము. సో ఎవరైనా మనకు ఒక లీడ్ అంటే ఒకరికి సాయం కావాలి అని అడిగినప్పుడు వెరిఫై చేసి ఇమ్మని చెప్పండి. ओके ओके मास्टर्स, जो भी नीड में है या हेल्थ का, एजुकेशन का, वुमेन एम्पावरमेंट का जो भी नीड में है, वो बहुत वेरीफाई करने के बाद में ये स्टार्ट करते हैं, उसका सर्विसेज देना स्टार्ट करते हैं. कहीं पे कोई कोने से आए तो भी लेते, पर उनका पूरा वेरिफिकेशन करते, ये सच में इनका पेरेंट्स नहीं है, या सच में ऑर्फन है, सच में इनका सपोर्ट नहीं है, कुछ भी सपोर्ट नहीं है फैमिली से, सच में इनका हेल्थ हम ठीक करें तो इसका कुछ हेल्प हो सकता है, उसका फैमिली का कुछ हो सकता है. अगर हम ये वुमेन को हम कुछ सिखाए, जूट बैग या कुछ भी कैंडल मेकिंग वैसा जो भी काम उनको सिखाए, वो उसका हेल्प हो सकता है कि नहीं, ये पूरा चेक करने के बाद में ही सर्विसेज शुरू करते हैं. अगर आप लोग ऐसा किसी को आप लोग देख के किसी को नीड में है, आप पूरा चेक करने के बाद में ही मैडम को रीच कीजिए, तो पूरा आप भी आपकी तरफ से वेरिफिकेशन कीजिए जो लोग नीड में है, ये सच में नीड में है या नहीं, आप खुद वेरिफिकेशन करने के बाद में मैडम को रीच कीजिए. థ్యాంక్ యూ సో మచ్ స్వాతిజీ అండ్ సునీత అమ్మ. ఒక ఇంత మంచి ప్లాట్ఫామ్ ద్వారా నన్ను ఇంతమందికి పరిచయం చేసినందుకు. బట్ మన సర్వీసెస్ కావాలి అన్నా, ఎవరైనా మనకు సపోర్ట్ చేయాలి అన్నా ఒక మెసేజ్ దూరంలో ఉంటాము. 9030193123 మన వాట్సాప్ నెంబర్, అండ్ www.hopeforlife.in hopeforlife.in@gmail.com. మీరు ఈ 3 వెబ్ కావచ్చు,
ఈమెయిల్ కావచ్చు, వాట్సాప్ కావచ్చు, ఎక్కడైనా ఒక మెసేజ్ దూరంలో ఉంటాము. ఈ సర్వీసెస్ మీకు కావాలి అన్నా, లేదు అంటే మీరు ఇంకొకరికి సపోర్ట్ చేయాలి అన్నా, వీఆర్ విత్ యూ. दीदी आप इश Thank you, Hemija. Thank you so much for coming. మా Thank థ్యాంక్ you యూ so మా. much. Masters, जब मैं और हमेजा फोन के थ्रू मिले थे, ये शायद 2-2.5 महीने की बात है, पहले की बात है। हम करीब करीब 30-40 मिनट तक कंटिन्यू बस रोते रहे। क्या हुआ था मुझे नहीं पता है, क्या हुआ है। बस वो कनेक्ट हो गए थे मनसा के थ्रू, और रोना स्टार्ट हो गया। इतना रोना जो उनके बचपन से वो पकड़ के रखा हुआ है ना, अभी भी कंप्लीटली वो नहीं निकला है। बहुत बहुत पेन बाहर निकलता रहा कितनी देर तक। उसके बाद गर्भ संस्कार का जो सेशन हुआ था ना मास्टर, बाबा जी ने इनका स्टोरी दिखाया था। मास्टर्स देखो, हमारे लाइफ में एक ही छोटा सा इंसिडेंट हुआ है कि पापा ने मुझे मारा था बचपन में। हम उस पेन को अभी तक पकड़ के बैठे। मेरी मम्मी ने ना मुझे थप्पड़ मारा था, सबके सामने इंसल्ट किया था। हम उस पेन से बाहर नहीं निकल पा रहे। और ये हीरो दिखो, किसी खुद के पैरों पर खड़े होकर लाखों लोगों को इंस्पायर करते हुए, हजारों बच्चों को संभालते हुए, पूरा लाइफ बच्चों के लिए, समाज के लिए दे रहे हैं। हम लोग कितना छोटा सा इंसिडेंट भी हुआ तो क्या क्या बहाने कर रहे हैं, क्या क्या बहाने करते जा रहे हैं कि एडिक्शन में जा रहे हैं। मेरा कोई नहीं है, मेरा कोई नहीं है, मेरा कोई नहीं है। एक एक इंसिडेंट हुआ है आपकी लाइफ में, मेरा कोई नहीं है। पेन क्रिएट करने का बहाना ढूंढ रहे हो, जैसे कि 10th में मार्क कम पड़ गए थे, सुसाइड कर लिया। रिजल्ट आने से पहले ही सुसाइड कर ले रहे हैं। मरने के लिए बस बहाना ढूंढ रहे हो जैसे। मास्टर्स, आज का सेशन ना बच्चों के साथ सुनना चाहिए था आपको। बच्चों के साथ कि जीना किसको कहते हैं, जगना किसको कहते हैं, उठना। पत्थरों के अंदर भी वो सीड पड़ा हुआ है जहां पानी का बूंद नहीं आ सकता, फिर भी उठना किसको बोलते हैं, जीवन किसको बोलते हैं। लाइफ में ना मरने के लिए बहुत बहुत चांस है आपके पास, बहुत चांस है। किसी भी मोमेंट पर आप लाइफ को एग्जिट कर सकते हैं क्या? हाँ, किसी भी वक्त एग्जिट कर सकते हैं। पर जो हिमजा जैसे लोग इतना इतना सिर्फ देखो, हर चीज है उसके पास, टैलेंट, इतना बड़ा दिल, इतना लाइट, जो हजारों हजारों बच्चों को वो लाइट दे रही है। सिर्फ पैर में कुछ इशू है, एक एक रीजन है कि पैर में कुछ इशू है, और इस इतना इतना पेन क्रिएट
करके उनके माँ बाप ने भी क्या सोचा, उनके पेरेंट्स ने, उनके रिश्तेदारों ने क्या सोचा कि ये डिसीजन लिया कि इनको वहां पे छोड़ना है। वहां पर जाकर भी वो मर सकती थी ना। मरने के लिए तो बहाना ही उनके पास, रियल बहाना था। हम लोगों के पास तो कि कि मेरा बॉडी भी ठीक नहीं है, पेरेंट्स भी सपोर्ट नहीं कर रहे, समाज तो बिल्कुल नहीं सपोर्ट करेगा, कोई भी उसको देखने के लिए रेडी नहीं रहेगा। इनके पास मरने का सच में रीजन था। हम तो ढूंढ रहे हैं, हम तो ढूंढ रहे हैं कि किसी ने कुछ बोला और मैं सुसाइड कर लूं। एक एक वर्ड को पकड़कर मरते जा रहे, पेन से बाहर नहीं निकल पा रहे कि मेरे बच्चे ने ऐसा बोला था, मेरी माँ ने ऐसा बोला था, मेरे फ्रेंड ने पता है ऐसा किया है, मुझे पैसे, किसी ने मेरे पैसे लिए 2 लाख रुपए अभी तक वापस नहीं दे रहा है, और ये पागल हो रहे हैं, सोना गुम हो गया, ये पागल हो रहे हैं। हिम्मत किसको बोलते देखो। दुर्गा, दुर्गा कहाँ रहती है? दुर्गा कहाँ रहती है? वो दुर्गा है जो लाखों बच्चों की माँ बहन बनकर हमारे सामने खड़ी है। देखो, हमको ना ये चैप्टर, ये पूरा इसका, हिमेजा की पूरी लाइफ कैसे स्टार्ट हुई थी, क्या हुआ था, बच्चों को सुनाओ, सुनो। जिन बच्चों को मोबाइल हाथ से छीन लिया, ये एक बहाने से वो सुसाइड कर रहे हैं, उनके पास ये सेशन लेके जाओ। अब आपके लिए ये इम्पोर्टेंट है, इम्पोर्टेंट मैसेज है आपके लिए कि हम क्या नहीं दे रहे हैं बच्चों को। हर चीज उनके पैरों में है, हर चीज उनके पैरों में है, फिर भी ये डर है कि कहीं वो कुछ कर ना ले। मैंने अगर एक थप्पड़ मार दिया, कहीं वो कर ना ले कुछ, उसने घर छोड़ दिया तो क्या होगा। और यहाँ पर सब कुछ होने के बाद भी जीना तो छोड़ो, दूसरों के लिए जीना है। खुद के पैरों के ऊपर खड़ा इसलिए होना है कि दूसरों को सहारा देना है, दूसरों को पेन को कम करना है, जीने के लिए, समाज में कुछ करने के लिए कुछ कमी नहीं है। हाँ, माँ बाप ने निकाल दिया, फिर भी जिंदा रह सकते हो, हाथ पैर तो ठीक है ना। क्या चीज है मास्टर्स जो आज के सेशन से, हेमंत जा से हमको सीखना चाहिए? आत्मा मंथन क्या है, अंदर उतर के देखो क्या पेन सता रहा है आपको, क्या पेन सता रहा है। इसके पेन से कुछ कम है कि बड़ा है, चेक करो एक बार। क्या पेन है अंदर जो आपको एक एक चीज से बाहर निकाल रहा है। माँ बाप के साथ बात नहीं कर रहे हो, जिसका वैल्यू नहीं कर रहे हो, जिनके घर में माँ बाप हैं, वो बच्चों को बात करने के लिए तरस रहे हैं कि बच्चा मेरा 2 मिनट बात करेगा। तो इनको, उन बच्चों को सुनाओ ये स्टोरी, लेके जाओ उसके पास, हिमेजा को मिलने के लिए लेके जाओ कि बच्चे माँ बाप के लिए कितना तरस रहे हैं। और घर में माँ बाप है तो इनको मोबाइल से छुटकारा नहीं, कंटिन्यू मोबाइल में। प्राइवेसी चाहिए, दरवाजा बंद किया, हो गया काम। क्या है, क्या क्या हो रहा है? ऐसे ऐसी जगहों में बच्चों को लेके जाना जरूरी है मास्टर्स। आपको लग रहा है कि मैं बच्चों को बहुत महंगा गिफ्ट लेके दूंगी तो ये खुश हो जाएगा? नहीं, संस्कार की ज्यादा जरूरत है, संस्कार की ज्यादा जरूरत है। मास्टर्स हम लोग बाबा जी से पूछ कर कि
किस तरह से हम हिमजा को, उनकी फैमिली को, पूरे फैमिली को, जो 7,000 बच्चे हैं, जितने जितने लोगों को वो सिखा रही है कुछ, उनके लिए क्या कर सकते हैं, बाबा जी को पूछ कर हम आगे का कुछ प्लान करने वाले हैं। जैसे पीरियड्स के लिए वो बोल रही थी ना कि कैंसर का सबसे बड़ा रीजन पीरियड्स में क्लीनिंग ना रखना है। उसके बारे में भी बाबा जी से पूछकर हम कुछ रास्ता ढूंढ सकते हैं। हम लोग वैसे ग्रुप में भी आपको बता देंगे। और ना हिमजा लक्ष्मी जी जैसे बोल रही थी कि 3 घंटे वो मेडिटेशन नहीं कर सकते, ये नहीं कर सकते, वो बैठ नहीं पाएंगे क्योंकि पेन बहुत है। पर ना जब भी एक अगर आप अगर आपके पास ऐसा कोई हॉल है, वहां पर एक अगर आप चाहो तो एक टीवी ऐसा अरेंज करवा के हम लोग दे सकते हैं कि जिसके ऊपर आपको एक लिंक दिया जाएगा, उसको बस प्ले करो। वो सो रहे हैं, बैठ रहे, कोई कोई ये नहीं रहेगा, रिस्ट्रिक्शन नहीं है, क्योंकि उनके बॉडी में पहले से इतना पेन है। हम लोग उसको उसको बस बाबा जी से कनेक्ट करवाना है, हमारी जिम्मेदारी बोल के। और जब भी आप बोलो ना कि HIV के लिए कुछ सेशन करने हैं, जब भी आप बुलाओ, कैंसर्स के लिए या कुछ बच्चों के लिए, कुछ भी किसी भी तरह का सेशन आप रखना चाहते हो, हम पूरा ऑथेंटिक लाइट सेंटर आपके साथ है। जब भी थैंक यू, सेशन करने थैंक के यू। लिए बोलेंगे, हाँ, हम लोग करेंगे। और इसको ना अब उन बच्चों तक भी पहुंचाओ। कुछ ऐसा लिंक देंगे, शायद हो सकता है वो 8 बजे उठते हो, उनके गोली की वजह से अगर ऐसा हो सकता है। आपके लिए वो लिंक ओपन रखी जाएगी, आप बस उसको प्ले करो। बाबा जी का एनर्जी को एंटर होने दो, आपके आपके आश्रम में उसको एंटर होने दो। उसकी वजह से ना आपके जो रास्ते हैं, जो बच्चों के लिए आप कुछ बड़ा सपना देख रहे हैं कि कुछ करना है, वो रास्ता खुल जाएगा। और पेन है क्या, हाँ, पर वो मरने का भी पेन उनके अंदर से निकल जाएगा कि नेक्स्ट लाइफ जब लेंगे वो, उनके अंदर वो चेंज, ये जो सेशन सुनेंगे ना, उनके अंदर वो चेंज रहेगा। नहीं तो ये फिर कैरी फॉरवर्ड होता है। ये पेन, अगर वो कैंसर से बॉडी छोड़ रहे हैं, ये फिर से नई लाइफ वैसे ही जाती है, क्योंकि उन्होंने सांस की तरफ ध्यान देकर पेन को छोड़ना नहीं सीखा है। तेलुगु का सेशन चाहिए, हिंदी का चाहिए, इंग्लिश का चाहिए, या तीनों चाहिए? तीनों भी हम लोग आपको दे सकते, तीनों भी सेशन आपके लिए जब भी चाहे अवेलेबल रहेंगे। प्लीज उसको सबको प्लीज हमें जाओ, मतलब ये रिक्वेस्ट है हमारी पूरा ऑथेंटिक लाइट सेंटर की तरफ से उनके लिए। वो हम लोग कंटिन्यू ऑन रखेंगे, उसके लिए कोई रिस्ट्रिक्शन नहीं रहेगा कि वो उसी दिन करना है, 2 दिन के बाद करना है, या उसी दिन के लिए करना है। वो कंटिन्यू आप कोई भी सेशन कभी भी उसको लगा सकते हो। तीनों लैंग्वेज में अभी तो अवेलेबल है। आप उसको प्लीज, बाबा जी का एनर्जी पता नहीं किस बच्चे के अंदर कैसी जान चेंज हो जाए, कैसा चेंज हो जाए, हमको पता नहीं है। तो आप लोग श्योर आप, अम्मा। हाँ हाँ, एक दिन चाहे तो सारे बच्चों को एक साथ बिठाकर हम सब आपके लिए, आपके सेशन, आपके लिए, आपके पूरे बच्चों के लिए, आपकी पूरी फैमिली के लिए ये सेशन रख सकते हैं हमारी तरफ से। हम एनर्जी वर्क कर सकते हैं क्या, इस स्टेज पर एनर्जी वर्क कर सकते हैं। नेक्स्ट लेवल पर बाबा जी पता नहीं किस लेवल पर काम करवाना चाहते हैं, जो मुझे और आपका मिला आया है, जो पूरे ऑथेंटिक लाइट सेंटर को आपसे मिलवाया है जानबूझकर। कोई चीज बाबा जी ऐसे ही नहीं करते हैं कि जाते जाते कर लिया, उसके पीछे बहुत बड़ा रीजन होता है। बहुत बड़ा रीजन हो सकता है कि शायद इन बच्चों को हील करने के पीछे बहुत बड़ा रीजन हो, बहुत बड़ा रीजन हो कि हम लोग डायरेक्ट इन लोगों के पास पहुंच रहे हैं। शायद इसीलिए आपको जमा करने के लिए बोला हो कि पूरा ऑथेंटिक लाइट सेंटर आपके लिए प्रे कर रहा है। आप और बच्चे भी कुछ चीजें सीख रहे हैं, उनके लिए बहुत चीजें करने की नहीं, शायद नहीं, पर उनके लिए हर चीज अवेलेबल रखेंगे हम लोग। आप प्लीज उसको अगर आपके पास कोई अभी तक कोई ऐसा सुविधा नहीं है, तो उसके लिए भी अगर आपको आप
आपके पास ऐसा जैसे टीवी का छोटा सा एक ये रहता है ना, एलईडी वगैरह ऐसा कुछ लगाकर, स्पीकर रहेंगे दो तीन थोड़ा सा पीछे की साइड में, हॉल बड़ा रहेगा तो दो तीन जगह पर स्पीकर रख के उनको उनसे वो मेडिटेशन करवाया जा सकता है कभी भी। हो सकता है वो 9 बजे उठे, हो सकता है वो रात में करे, कभी भी करे, उनके लिए अवेलेबल रखना है। हो सकता है वो गैप में करे, पहला कि 3-3 घंटे नहीं बैठ सकते, सो रहे सोने दो। हो सकता है उनको रात में 6 बजे खाना खाया, 7 बजे, 7 बजे से 10 बजे तक वो हॉल में सो रहे, वहीं पर वो अवेलेबल है। ऐसा भी हो सकता है कि वो जहाँ सो रहे वहीं पर वो रिकॉर्डिंग अवेलेबल हो। ऐसा कुछ हो सकता है क्या? आपको कुछ हेल्प चाहिए, जैसे स्पीकर लगाने हैं या कुछ की 10 रूम है तो 10 रूम में वो जहाँ सो रहे वहीं पर उनको सुनाई दे, हम पूरा ऑथेंटिक लाइट सेंटर आपकी इस तरफ हाथ बढ़ाने के लिए रेडी है। और ये है थैंक यू मिर्जा, सो आप मच ये, अम्मा। हाँ, आप ये याद रखो कि ये फैमिली हमारी है। थैंक यू। ये ये फैमिली हमारी है। हम अब ऐसा मत सोचो कि आप अकेले हो, आपके साथ महावतार बाबा जी है, आपको अभी क्या चाहिए? अभी अभी नहीं सोच रहा हूँ मामा, मैं यस, तो अभी अकेले नहीं हूँ, बचपन में अकेले हूँ, लेकिन हाँ, अभी अकेले नहीं हूँ। आप नहीं हो। सब लोग मेरे साथ है, यस, भगवान मेरे यस, साथ है, आप मेरे साथ है, बाबा पूरा जी आपके साथ। फैमिली। हम्म, हम्म, यस। यस, पूरा फैमिली आपके साथ है। आपके लिए इतने दरवाजे खुलेंगे ना हेमजा जी, मैं बोल रही हूँ आपको। अ, आप सोचते रहेंगे कि इतना जल्दी कैसे हो गया। इतने दरवाजे खोलने वाले, इसलिए अदरवाइज ये लाइफ, ये आपको नहीं बुलवाया जाता। यहाँ पर यहाँ पर आपका सेशन होना, इसके पीछे बहुत बड़ा रीजन है। आपके लाइफ को इस तरह से टर्न करवा कर यहाँ तक पहुंचाने के पीछे भी बहुत बड़ा रीजन है। उसमें सपोर्ट करना, आपको सपोर्ट करना, पूरा ऑथेंटिक लाइट सेंटर का जिम्मेदारी समझकर हम लोग आपको, आपके फैमिली को हमारा फैमिली समझकर हम लोग कनेक्ट होते रहेंगे धीरे धीरे। जैसे जैसे बच्चों के साथ मिलेंगे, बात करेंगे ना, वो हमको बोलना नहीं पड़ेगा ये मेरे फैमिली के हिस्सा है, बोलना नहीं पड़ेगा, वो हो जाएंगे, हमारे ही हो जाएंगे, वो हमारा ही हिस्सा हो जाएंगे। अ, थोड़ा सा 2-4 दिन के बाद, 8 दिन के बाद, बाबा जी का बर्थडे होने के बाद या बीच में कभी आप कोशिश करना कि आपके सारे बच्चे एक साथ कहीं पे नजर आए हम लोगों को। और हम बस बस दरवाजे खुलने चाहिए, उनके लिए दरवाजे खुलने चाहिए। वो चाहे बॉडी छोड़ रहे हो, लाइट के साथ बॉडी छोड़े। पेन पेन को देख रहे हो, वो लाइट में आना सीख जाए इसी लाइफ में। वो सबसे बड़ा गिफ्ट होगा उनके लिए, वो सबसे बड़ा गिफ्ट जरूर होगा। अम्मा, वो मैं इस हफ्ते कोशिश करूंगी। हाँ, हाँ, यस, करना है। थैंक यू है मेजा जी। थैंक यू सो मच। आपकी लाइफ जैसे फूलों से भर जाए। आप जो भी पर्पस लेकर आए हो ना, आपका हर एक पर्पस कंप्लीट हो, आपका हर एक कंप्लीट हो, हर एक क्षण बाबा जी की तरफ कनेक्ट होकर आप और ऊपर हो, आप और ज्यादा लोगों को सपोर्ट करो। धन्यवाद अम्मा। थैंक यू अम्मा, थैंक यू बहुत सो बहुत मच। शुक्रिया। थैंक यू। आप माँ हो, पहले से माँ हो आप, आपको नहीं, किसी की आप मेरे जरूरत माँ हो। नहीं। बाबा जी आपके साथ हैं, हमेशा आपके साथ हैं। हम सब आपके साथ हैं। आप कितने लोगों को हेल्प करना चाहते हैं ना, हम सब आपके साथ रहेंगे। थैंक थैंक यू यू, अम्मा। थैंक यू, थैंक यू बस, थैंक यू सो मच। लव यू, लव यू, थैंक यू लव यू मास्टर। है मेरे थैंक यू मास्टर्स। ईच एंड एवरीवन। यस मास्टर्स, प्लीज ब्लेस हर, ब्लेस होप फॉर लाइफ फाउंडेशन, कि वो जो भी जहां पर भी पैर रखे ना, उसका स्वागत हो। इस माँ को हर जगह पे स्वीकारा जाए। हेमचा जो है ना, वो जैसे दुर्गा, जैसे गायत्री देवी का अंश, हर जगह पर उसका वैसे ही स्वागत हो कि उसकी झोलियां भर जाए, कि लाखों बच्चे
पेट भर और सुख से खा सके, उनके अंदर कोई पेन ना हो कि हमारे माँ बाप ने हमको छोड़ दिया है, उनके अंदर कोई पेन ना रहे। इतना प्यार भेजो मास्टर उन बच्चों को भी, हिमजा को भी, कि आज के आज पूरा अर्थ के अंदर तक हीलिंग हो जाए। प्लीज बे, बहुत लाइट भेजनी कि रास्ते खुल जाए, सारे रास्ते खुल जाए। थैंक यू मास्टर, थैंक यू सो मच मास्टर, थैंक यू, लव यू मास्टर, लव यू, लव यू हिमजा। थैंक यू सो मच थैंक यू कि आप अम्मा। इस 2024 की इस लाइफ में आप हमारे साथ, हमें आपके हर थैंक यू। एक वर्क पर नाज है। हमें प्राउड फील होता है कि ये हमारे हमारे साथ है और हम आपके साथ हो। बहुत प्राउड फील होता है कि आप आप। सब लोग मेरे साथ है अम्मा। यस, विदाउट यू ऑल आई एम नथिंग। हम कुछ भी नहीं है आपके बिना। नहीं मास्टर, थैंक यू, थैंक यू, थैंक यू, थैंक यू सो मच। आपकी हर एक चीज पर हमको प्राउड है। थैंक यू सो मच। लव यू, लव यू, थैंक यू सो मच, थैंक यू, थैंक यू मास्टर। कुछ बोलना है क्या सत्य जी, कुछ बोलना है आपको? థ్యాంక్ యూ హిమజ గారు, థ్యాంక్ యూ సో మచ్. నాకు మిమ్మల్ని ఫస్ట్ టైం చూసినప్పుడే నాకు చాలా లోపల నుంచి ఎమోషన్ అనిపించింది. బట్ నాకు అప్పుడు మీ స్టోరీ తెలియదు అసలు. బట్ అప్పుడే నేను కనెక్ట్ అయ్యాను మీకు. స్వాతి గారు, నేను ఈ 35 years లో 90 years లైఫ్ చూసేసాను. ఇంక చూడడానికి ఏమీ లేదు. బట్ ఏంటి అంటే ఇది గాడ్ ఇచ్చిన లైఫ్, బాబాజీ ఇచ్చిన లైఫ్. నా లైఫ్ మొత్తం ఇంకొకరికి ఉపయోగపడాలి. నా లైఫ్ కొన్ని వేల జీవితాల్లో లైట్ తేవాలి. అందుకోసం మాత్రమే నేను ఈ లైఫ్ లీడ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, థ్యాంక్ చాలా యూ, లవ్ చాలా యూ. ఇన్స్పైరింగ్ మీ స్టోరీ మ్యామ్, రియల్లీ ఇన్స్పైరింగ్. దీది చెప్పినట్టు పిల్లలందరికీ కూడా మీ స్టోరీ చూపించాలి. सत्य जी, उसको ट्रांसलेट करना, वो क्या बोल रही थी, सबको समझ में आई है? హిమజ గారు ఏం చెప్పారు? మీరేమైనా చెప్పారా మళ్ళీ? ఎస్, నేను ఈ 35 years లో నేను ఆల్రెడీ 100 years లైఫ్ చూసేసాను. ఇంకా మంచి చెడు, కష్టం సుఖం ఇలాంటివి ఏవీ లేవు. ఇంక నేను చూడాలి అనుకునేది ఏదీ లేదు. బట్ గాడ్ ఏదో పర్పస్ తో మనల్ని ఇక్కడికి పంపిస్తాడు కదా, ఆ పర్పస్ ని ఫుల్ఫిల్ చేయాలి. అది ఎవరైనా కావచ్చు, హిమజ కావచ్చు, స్వాతి కావచ్చు. సునీత అమ్మ పర్పస్ మన అందరి జీవితాల్లో వెలుగులు నింపాలి. అలాగే మన పర్పస్ వేరే అయి ఉండొచ్చు, కానీ బలవంతంగా లైఫ్ ని ఎండ్ చేయకూడదు. ఇంకొకరి లైఫ్ లో లైట్ తేవడానికి మాత్రమే నేను ఈ లైఫ్ లీడ్ చేస్తున్నాను. దట్స్ ఇట్. వావ్. హిమజ जी 30 साल में 30 years से मैम 100 years का लाइफ देख लिया बोल रहे हैं. अभी कुछ बाकी नहीं है देखने के लिए. अभी मेरा लाइफ पर्पस है दूसरों का लाइफ में लाइट लाना है. मेरा लाइफ का पर्पस ही ये है, दूसरों का जिंदगी में लाइट लाना है. मेरा कुछ नहीं है, मेरा पूरा हो गया. मेरे से करवा रहे, काम करवा रहे हैं जो भी भगवान है. मेरा पर्पस यही है, मुझे ऐसा लग रहा है, सबके दूसरों का लाइफ में लाइट लाना है. लाइट लेना है.
अभी मेरा कुछ बाकी नहीं है, मैं सब कुछ देख लिया मैं, इश इश अच्छा बुरा कुछ सब कुछ देख लिया मैं। हम्म బలవంతంగా లైఫ్ ని ఎండ్ చేయొద్దు అని చెప్పండి. हम्म, हाँ, होना है बोल के कुछ भी लाइफ को एंड एंड मत करना, जिंदगी को हाँ जीना, जिंदगी को जीना है, जीना है। जबरदस्ती से कुछ एंड मत करना, कुछ सुसाइड नहीं करना, कुछ डिसीजन नहीं लेना वैसा। बहुत बड़ा मैसेज। सबसे बड़ा मैसेज क्या है? यही कि तुमको जीना सीखना जरूरी है। दूसरों की लाइफ दूसरों के लाइफ में भी लाइट लगानी है। जीना सीखना ही है, ये इम्पोर्टेंट है। लाइफ में पेन है क्या? हाँ पेन है, बोलने के लिए पेन बहुत है। छोटा भी है तो बहुत बड़ा करके भी हम लोग बोल सकते हैं। जी के दिखाना है, दूसरों के लाइफ में लाइट लगाने की कोशिश करना है। थैंक यू सो मच, थैंक यू सो मच। థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. यश Himaja madam, thank you so much. When we heard that, in that meditation, we're like really crying. Who is that baby, and all that, and it is so real. We get to meet you finally. Thank you so much. In this 35 years, మీరు చాలా కష్టమే చూడొచ్చమ్మా, but a lot more with happily spreading light from now on. That is something to look forward. yes, థ్యాంక్ యూ Right, అమ్మా. Didi? love you. So like that, lots of love to you, and happily life you need to enjoy and spread light and love to others. So that's a lot more beautiful, ma'am. Thank you so much. థ్యాంక్ యూ. I think Chandraji wants to talk. She raised her hand earlier. Thank you so much, Amma. Lots of love Yes. to Himaji. థ్యాంక్ యూ అమ్మా. yes Thank master. you, Didi. यस, गर्भ संस्कार का जो सेशन है ना, उसको फिर से सुना। हम लोग क्या दे रहे बच्चों को, समाज क्या दे रहा है, बच्चों के अंदर गिल्ट कौन डाल रहा है, और बाद में मार कौन रहा है बच्चों को। सुनो उसको। गर्भ संस्कार हिमजा की स्टोरी थी। थैंक यू सो मच मास्टर। आप बहुत ही सुंदर हो, पता है, बच्चे जैसे हो एकदम। माँ को बेटी ऐसी लगती है अम्मा. बहुत सुंदर हो आप, बहुत सुंदर। थैंक यू. जितना भी आपको देखो ना, देखने का मन करता है कितनी देर भी। थैंक यू सो मच अम्मा. इतना प्यारे बहुत लगते सुंदर हो आप। हो, एक्चुअल में बहुत प्यारे लगते हो आप। मस्त प्यारे लगते हो। मैं पहली बार देखी तभी मुझे लगा, बहुत रोने आने लगा, मुझे पता नहीं क्यों। अभी आपको स्टोरी सुनने के बाद में वो महसूस है में। हाँ, थैंक यू सो मच, थैंक यू मास्टर्स। आपको देख के थैंक हम यू बहुत मास्टर्स. बहुत सीखना है, आपको देख के बहुत सीखना है, बहुत हाँ, सीखना है, इनको बहुत देख के सीखना है। हम तो बहुत सीखना बच्चे हैं, आपके सामने हम है। बच्चे हैं, मैं बच्चे हैं हम। कुछ भी नहीं हमको स्वाति जी, अब कुछ सब नहीं लोगों आता। की मदद से, भगवान नहीं की नहीं, कृपा हमको से, बहुत माँ की सीखना है कृपा से, आपको। हाँ, मैं थैंक जो यू। कुछ भी हूँ सिर्फ भगवान की कृपा है. थैंक यू सो मच। थैंक यू. लव यू मास्टर्स। प्लीज ये सेशन सबको बच्चों के साथ सुनाओ, बैठ के सुनो उसको, खुद भी सीखो, बच्चों को भी सिखाओ। जरूरी है मास्टर्स, बहुत जरूरी है। प्लीज उसको सबको देना वो, और ये लिंक किसी को भी शेयर कर सकते हो। थैंक यू सो मच। और ये अवेलेबल रहेगा यूट्यूब पर हमेशा। थैंक यू सो मच। लव यू थैंक यू अम्मा. हिमेजा, लव यू मास्टर्स, बाय। थैंक यू सो मच। लव यू.